Hello all, welcome to my channel. If you are liking my content, please subscribe to my channel. సో ఇది నేను ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న ప్రొడక్ట్స్ మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో తీస్తున్నాను. అంటే ఈ ప్రొడక్ట్స్ ఎలా యూజ్ అయినాయి నాకు ఎలా వర్క్ అవని జెన్యూన్ రివ్యూ వీడియో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇట్స్ రియలీ అ జెన్యూన్ రివ్యూ వీడియో, ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు. బికాస్ మీరు చూడొచ్చు, నా ఛానల్ని నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను. సో ప్రమోషన్కి ప్రొడక్ట్స్ వచ్చే అంత గ్రోత్ ఉన్న ఛానల్ అయితే కాదు. నా ఓన్ పర్చేజ్ ఇవన్నీ అండ్ నా ఓన్ ఎక్స్పీరియన్స్. నేను కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కస్టమర్ కేర్ నాకు ఎలా రియాక్ట్ అయ్యారు అవన్నీ జెన్యూన్గా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేను ఈ వీడియో తీద్దామని చూసినప్పుడు నాకే తెలియకుండా ఓకే నేను ఇన్ని ప్రొడక్ట్స్ పర్చేస్ చేశానా అనుకున్నాను. సో నా ఫస్ట్ పర్చేస్ అయితే గుంత పొంగనాళ్ళుది. ఇది కాస్ట్ ఐరన్ మెటీరియల్తో పడుతుంది. నాకు అరౌండ్ 1K పడింది. సో దీంట్లో డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి, లైక్ సర్కిల్ షేప్ ఉన్నది ఉంది, లిడ్తో వచ్చేది ఉంది, అండ్ పక్కన హోల్డర్స్ని గ్రీన్ కలర్ హోల్డర్స్ కూడా వచ్చింది పట్టుకోవడానికి. నేనైతే ఈ సింపుల్ది ప్రిఫర్ చేశాను. దీని మీద అయితే లిడ్ రాదు, మనం ఇంట్లో ఉన్న ఏదో ఒక లిడ్ యూజ్ చేసుకోవచ్చు అని. బికాజ్ లిడ్ వచ్చింది అయితే ఇంకొక 200 ఎక్స్ట్రా ఉంది, ఎందుకులే అని చెప్పి నేను సింపుల్ది ప్రిఫర్ చేశాను. అండ్ సర్కిల్ది ఎందుకు నేను ప్రిఫర్ చేయను అంటే, ఓన్లీ మధ్యలో ఉన్న సర్కిల్ ఒక్కటే మంచిగా కుక్ అవుతుంది. మళ్ళీ లాస్ట్ ఉన్న సర్కిల్ నెక్స్ట్ రౌండ్ ఉన్న సర్కిల్ అయితే అంత బాగా కుక్ అవ్వదు. ఇదైతే చిన్నగా ఉంది కాబట్టి హీట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, ఒకేసారి అన్నీ కుక్ అయిపోతాయి. అండ్ దీంతోపాటు ఒక వుడెన్ స్టిక్ కూడా ఇచ్చారు మనకి పొంగనాలు రిమూవ్ చేసుకోవడానికి. ఇది నాకు అరౌండ్ 1K పడింది. సో వర్త్ ద ప్రోడక్ట్, నాకు ఎటువంటి ఇష్యూస్ లేవు దాంతో. అండ్ ఇది ఒక ప్యాన్, లైక్ ఆమ్లెట్స్ యూస్ చేసుకోవడానికి, మార్నింగే ఒక 2-3 మెంబర్స్కి వెంటనే ఫ్రైస్కి యూస్ చేసుకోవడానికి, లేకపోతే పల్లీలు ఆర్ చట్నీస్కి ప్రిపేర్ చేసుకోవడానికి తీసుకున్నా. సో బేస్ ట్రైప్లై వస్తుంది కాబట్టి మీరు హ్యాపీగా ఇండక్షన్ స్టవ్ మీద కూడా యూస్ చేయొచ్చు. చూడ్డానికి కూడా లుక్ వైజ్ గ్రీన్ కలర్ హ్యాండిల్ వచ్చింది. అండ్ పట్టుకొని ఏమన్నా టాస్ చేయాలన్నా, ఫిష్ ఫ్రైస్ ఏమన్నా చేసుకోవాలన్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు దీంతో కూడా ఎటువంటి ఇష్యూస్ ఏం లేవు. అండ్ రీజనబుల్ అమౌంట్లోనే వచ్చేసింది నాకు 843. సో ఇది కూడా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఇస్ 2 లీటర్స్ 2 లీటర్స్ కుక్కర్ తీసుకున్నాను. మీకు కనిపిస్తుందా, లైక్ చిన్న సైజే ఉంటుంది. ఇది కూడా మంచి గ్రీన్ కలర్ విజిల్తో రావడం వల్ల లుక్ చూడడానికి కూడా బాగుంది. నా బెస్ట్ అండ్ హ్యాపీయెస్ట్ పర్చేస్ అని చెప్పొచ్చు. బికాస్ మార్నింగ్ 1 or 2 మెంబర్స్కి వెంటనే కుక్ అయిపోవడానికి కిచడీస్ ఆర్ ఏమన్నా పెట్టాలంటే హ్యాపీగా కుక్ అయిపోతుంది, పెద్ద పెద్ద కుక్కర్స్ ఏమి యూజ్ చేయకుండా. అండ్ నాకు విజిల్ ప్రాబ్లం కానీ, ప్రెషర్ లీక్ అవడం కానీ ఏ ప్రాబ్లం లేదు. నాకు చాలా బాగా వర్క్ అయ్యింది. అండ్ చక్కగా ప్యాన్ లాగా కూడా ఉంటుంది, మనకి లిడ్ లేకుండా కూడా మనం ఇలా వేరే కర్రీస్కి కూడా కుక్ చేయడానికి యూస్ చేయొచ్చు. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువే పడింది, 2249. బట్ స్టీల్ కుక్కర్ కాబట్టి మనం చాలా రోజులు యూస్ చేస్తాం కాబట్టి మనం పెట్టొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కాస్ట్ ఐరన్ దోశ ప్యాన్. సో దిస్ ఈజ్ మై సూపర్ హ్యాపీయెస్ట్ ప్రోడక్ట్. లైక్ తీసుకున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కాస్ట్ ఐరన్ మెటీరియల్ అసలు చాలా అంటే చాలా వెయిట్ ఉంది. సింగిల్ హ్యాండ్తో అయితే మనం హ్యాండిల్ చేయలేము, 2 హ్యాండ్స్ డెఫినెట్గా కావాలి కుక్ చేసేటప్పుడు. సో ఇది పక్కన సైడ్ హోల్డర్స్ ఇచ్చారు పట్టుకోవడానికి. అంత ఎక్కువ హీట్ అయితే ఏం ఆపదు వాటితో యూస్ చేసుకోవడానికి, బట్ ఓకే హ్యాండిల్ చేయొచ్చు. అండ్ యూ డోంట్ బిలీవ్, నేనైతే దీనికి ప్రీ సీజనింగ్ కూడా ఏం చేయలేదు. నాకు ఇమీడియట్గా ఒకరోజు దోశలు వేసేసుకోవాల్సి వచ్చి జస్ట్ నార్మల్గా సోప్తో వాష్ చేసేసేసి కొంచెం గట్టిగా యూస్ చేసేస్తే యూ డోంట్ బిలీవ్ నాన్ స్టిక్ లాగానే వచ్చేసింది. నేనైతే దీనికి సీజనింగ్ కూడా చేయాల. లైక్ మనం చిన్నప్పుడు చిన్న దోశ హోటల్స్లో గ్రానైట్ మీద వేస్తే వేరే టేస్ట్ ఉండేది కదా. ఇప్పుడు ఏ హోటల్కి వెళ్ళినా ఒకటే క్రిస్పీ దోశ, ఆ టేస్ట్ కాకుండా మన చిన్నప్పుడు మనం దోశలు తినేవాళ్ళం కదా, చిన్న దోశలు గ్రానైట్ మీద వేసే దోశలు, సేమ్ అదే టేస్ట్ వస్తుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. దోశ ప్యాన్ చాలా వర్త్ అని చెప్పొచ్చు. అండ్ దోశ ప్యాన్ 1500 అట్లా పడింది నాకు. అండ్ నెక్స్ట్ ఇస్ మై వర్స్ట్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ ఇస్ రైస్ కుక్కర్ 1079 పడింది నాకు. యూ కెన్ సీ ఆ లిడ్ ఎందుకో అసలు ఎలా కాలిపోయిందో కూడా నాకు ఐడియా రాలేదు, లిడ్ కాలిపోయింది. అండ్ సర్ప్రైజ్ అయితే చూసారు కదా, నేను కొని 1 year కూడా అవ్వలేదు, అది బ్రేక్ అయిపోయింది. హీట్ ఎక్కువ రావడం వల్ల బ్రేక్ అయింది అని అన్నారు. బట్
మేబీ అంటే నాకు తర్వాత నేను తెలుసుకున్న నాలెడ్జ్ ఏంటంటే ఓన్లీ ద బేస్ ట్రైప్లై ఉండటం కాదు, బాడీ మొత్తం ట్రైప్లై ఉంటేనే మనకు కొంచెం హీట్ ఆగుతుంది అని విన్నాను. సో నాకు ఆ డిఫరెన్స్ తెలీదు. ఇది ఈ రైస్ పాట్కి ఓన్లీ బేసే ట్రైప్లై అంట, బాడీ మొత్తం నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ అంట. సో దానివల్ల ఎక్కువ హీట్ ఆగలేక అది బ్రేక్ అయిపోయింది. ఇదైతే మేబీ చారు ఎక్కువ హీట్ యూస్ చేసుకోకుండా చారులకి వాటికి ఏమైనా యూస్ చేసుకుంటా అంటే మీరు పర్చేస్ చేయొచ్చు. హ్యాండిల్స్ కూడా మంచి గ్రీన్ కలర్లో లుక్ వైజ్ బాగుంది. సో ఒక 2-3 మెంబర్స్కి అయితే సరిపోతుంది. 2 లీటర్స్ అనుకుంటా. అండ్ నేను కంప్లైంట్ కూడా రైజ్ చేశాను, బట్ కస్టమర్ కేర్ ఏమంత ఎఫెక్టివ్గా లేదు. అమెజాన్, మింత్రా లాగా 24 hours కస్టమర్ కేర్ అయితే కాదు. సో దిస్ ఈస్ మై జెన్యూన్ రివ్యూ అబౌట్ ద ప్రొడక్ట్స్. నేను ఇంకొక 2 ప్రొడక్ట్స్ కూడా ఆర్డర్ చేశాను, బట్ అదొక అంటే స్టార్టింగ్ అంతా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇండస్ వ్యాలీతో. లాస్ట్కి వచ్చేసరికి నా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఎట్లా అంటే ఆ 2 ప్రొడక్ట్స్ నేను పర్చేస్ చేశాను, డెలివరీకి వచ్చింది, బట్ ఓటీపీ రాలేదని చెప్పి వాళ్ళు రిటర్న్ తీసుకెళ్ళిపోయారు. సరే వస్తుందిలే కదా అని చెప్పి వెయిట్ చేశాను. నేను ఆల్రెడీ అమౌంట్ పే చేశాను, బట్ 1 month అవుతుంది అయినా ప్రోడక్ట్ రాలేదు. నేను కొంచెం ఆఫీస్ వర్క్లో బిజీ ఉండి మర్చిపోయాను. అండ్ కస్టమర్ కేర్కి రేస్ చేద్దామంటే కస్టమర్ కేర్ అమెజాన్, మింత్రా లాగా 24 hours అట్లా అవైలబుల్ ఉండదు. ఎప్పుడో కాల్ కనెక్ట్ అవుతుంది. కాల్ కనెక్ట్ అయినా కూడా లైక్ ఏఐ జనరేటెడ్ ఆటోమేటిక్ రిప్లైస్ తప్ప హ్యూమన్ అనే వాళ్ళు హ్యూమన్ కస్టమర్ కేర్ కాంటాక్ట్ అయ్యి ఉండదు. కాంటాక్ట్ అయినా కూడా వాళ్ళు ఓకే రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది అని చెప్పారు. నాకైతే అమౌంట్ కూడా రీఫండ్ అయ్యిందో లేదో కూడా నాకు ఇంకా గుర్తులేదు. అమౌంట్ రీఫండ్ కూడా చాలా లేట్ అయ్యింది. అండ్ ప్రొడక్ట్స్ కూడా నాకు డెలివర్ అవ్వలేదు. ఆల్మోస్ట్ 2 months అయ్యింది. సో నేను ఇంకా ఆ ప్రొడక్ట్స్ పర్చేస్ చేయకుండా అగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీ ఉంటుంది కదా సనత్ నగర్లో, అక్కడికి వెళ్ళి కంపేర్ చేస్తే ప్రొడక్ట్స్ అన్నీ సేమే ఉన్నాయి, అమౌంట్ సేమ్ ఉంది. సో ఐ థాట్ ఆఫ్ పర్చేసింగ్ దేర్. బట్ ఈ ప్రొడక్ట్స్ వరకు అయితే సూపర్ ద పర్చేస్, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇఫ్ యూ వాంట్ టు purchase you can directly download the app of Indus Valley and ట్రైప్లై స్టీల్ మెటీరియల్ హోల్ బాడీ మొత్తం ఉండేలాగా చూసుకొని మీరు పర్చేస్ చేసుకోండి. సో దిస్ ఇస్ మై జెన్యూన్ రివ్యూ. ఇఫ్ యు ఆర్ లైకింగ్ మై కంటెంట్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయ్యింది, యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో బాయ్. థ్యాంక్